ప్రస్తుతం పుతిన్ కంటే పవర్‌ఫుల్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ ఇంటర్నెట్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. అది కూడా భారత్, భారతీయ జియో అండ్ ఎయిర్‌టెల్‌తో చేతులు కలిపి మరీ ఎంట్రీ ఇచ్చింది. ఈ ముగ్గురి కారణంగా బీఎస్ఎన్ఎల్ అయ్యే ప్రమాదం ఉంది. బీఎస్ఎన్ఎల్ గడ్డు ప్రమాదంలో ఉంది. అది ఎలాగో చెప్తాను వినండి. మనందరికీ తెలుసు 2016 కంటే ముందు ఇండియాలో ఎయిర్‌టెల్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్ వంటి కంపెనీలు ఇంటర్నెట్‌ను అందించేవి. 2016లో ముఖేష్ అంబానీ యొక్క జియో ఇంటర్నెట్ లాంచ్ అయింది. ఫ్రీగా ఇంటర్నెట్ ఇచ్చింది. తక్కువ రేటుకి మంచి మంచి ప్యాకేజెస్ ఇచ్చింది. జియో దెబ్బకి ఎయిర్‌టెల్, వొడాఫోన్ వంటి బీఎస్ఎన్ఎల్ కంపెనీలు పతనమయ్యాయి. జియో ప్రజలను ఇంటర్నెట్‌లకు బానిసల్ని చేసింది. దాదాపు 40,00,00,000 మంది యూజర్స్‌ని కొన్ని ఏళ్లలోనే సంపాదించింది. జియోకి భయపడి ఎయిర్‌టెల్ కూడా ఇంటర్నెట్‌ని తగ్గించే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఇండియాలో జియో, ఎయిర్‌టెల్ సిమ్స్‌ని అందరూ వాడుతుంటారు. ఇండియా మొత్తంలో ఈ 2 కంపెనీస్ మోనోపాలీని సాధించాయి. మిగతా కంపెనీస్ అన్నింటినీ మింగేశాయి. మార్కెట్ మొత్తాన్ని క్యాప్చర్ చేసుకొని కూర్చున్నాయి. బీఎస్ఎన్ఎల్ అనేది మేడ్ ఇన్ ఇండియా కంపెనీ, ప్రభుత్వ కంపెనీ, అంటే ప్రజల కంపెనీ. బీఎస్ఎన్ఎల్ యొక్క 100% షేర్స్ ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. కొంతమంది బ్యూరోక్రాట్స్, రాజకీయ నాయకులు జియోని ప్రమోట్ చేశాయి. డబ్బులు తీసుకున్నారు, లంచాలు తీసుకున్నారు. జియో మార్కెట్లో ప్రమోట్ అవ్వడం కారణంగా బీఎస్ఎన్ఎల్ పతనమైంది. బీఎస్ఎన్ఎల్ పతనానికి ఇంకో కారణం డీఎంకే నాయకులు. ఏ రాజా గారు కూడా 2G స్పెక్ట్రమ్లను లంచాలు తీసుకొని అమ్మేసి బీఎస్ఎన్ఎల్ని పతనం చేశారు. సక్సెస్ఫుల్లీ అందరూ బీఎస్ఎన్ఎల్ని తినేశారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు సమానంగా బీఎస్ఎన్ఎల్ని మోసం చేశాయి. మొన్న ఎయిర్‌టెల్, జియో 2 కంపెనీస్ ఒకేసారి ఇంటర్నెట్ రేస్‌ని పెంచినప్పుడు మనందరం గట్టిగా వాయిస్‌ని రేస్ చేశాం. మన అరుపులు చాలా గట్టిగా తగిలాయి. బీఎస్ఎన్ఎల్ ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశాం. దేశవ్యాప్తంగా అన్ని మీడియా ఛానల్స్ బీఎన్ఎల్ కోసం రంగంలోకి దిగాయి. బీఎస్ఎన్ఎల్తో మన టాటా గారు పార్ట్నర్ అయ్యారు. బీఎస్ఎన్ఎల్ నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది అనుకున్నాం. అయితే రతన్ టాటా గారి మరణం తర్వాత కొన్ని ఈక్వేషన్స్ చేంజ్ అవుతూ వచ్చాయి. ఇండియాలో దాదాపు 40 కోట్ల మంది జియో వాడితే 38 కోట్ల మంది ఎయిర్‌టెల్ వాడుతున్నారు. కేవలం 9 కోట్ల మంది మాత్రమే బీఎస్ఎన్ఎల్ని వాడుతున్నారు. డిసెంబర్ 2024 కంటే ముందు ఎలాన్ మస్క్ ఇండియాతో స్టార్లింక్ ఇంటర్నెట్‌ని అందజేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే ఇండియా ప్రభుత్వ నాయకులు స్టార్లింక్ లైసెన్స్ ఇవ్వలేదు. స్టార్లింక్ ఒక విదేశీ కంపెనీ. మీరు ఇంటర్నెట్ అమ్మితే భారతదేశ సెక్యూరిటీ సర్వీలియన్స్ కాంప్రమైజ్ అవుతుందని చాలా బాగా మన ప్రభుత్వ నాయకులు ఎలాన్ మస్క్‌కి జవాబిచ్చారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. బట్ డిసెంబర్ 2024 ట్రంప్ గెలిచిన తర్వాత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే సెకండ్ పవర్‌ఫుల్ మ్యాన్ అయ్యాడు. డొనాల్డ్ ట్రంప్‌ని ప్రెసిడెన్షియల్ రేస్‌లో గెలిపించడానికి ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ని కొనేశాడు. అంతేకాదు ట్విట్టర్‌కి ట్విట్టర్ ఎక్స్ అనే పేరు కూడా మార్చేశాడు. లెఫ్ట్ వైపు లీన్ అవుతూ అమెరికా కథనాలు రాసే అమెరికన్ మీడియా ప్రొపగండాని ఎలాన్ మస్క్ ఒంటి చేత్తో ఫుల్ స్టాప్ పెట్టాడు. డొనాల్డ్ ట్రంప్‌ని గెలుపు బాటలో తీసుకెళ్లాడు. జాన్‌లో ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇండియా టెలికాం మిస్టరీ రంగంలోకి దిగింది అనుకుంటే దిగగానే ప్లేట్ మార్చేసింది. ఇక్కడ ఇంటర్నెట్‌ను అమ్ముకోవచ్చని చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే ట్రంప్ భారత్‌ను విమర్శించాడు కాబట్టి. భారత్ అనేది ఫ్రీ మార్కెట్ కాదు. మీరు స్టార్లింక్, టెస్లా వంటి కంపెనీలను అమ్ముకుంటున్నారని అఫీషియల్‌గా విమర్శించాడు. ట్రంప్‌తో ఎందుకులే గొడవ అని చెప్పి భారత్ టెలికాం మినిస్టర్ జ్యోతిరాదిత్య సింగ్ గారు స్టార్లింక్‌ని ఆహ్వానించడం వల్ల మన అన్‌గ్రేట్‌ఫుల్ అండ్ మొఠాబై ముఖేష్ అంబానీకి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే స్టార్లింక్ ఇంటర్నెట్‌లోకి వచ్చేస్తే జియో బలహీనపడుతుంది కాబట్టే. ముఖేష్ అంబానీని అప్పట్లోకి స్టార్లింక్ నచ్చలేదు.
జియో జియో ఓపెన్‌గానే ప్రభుత్వాన్ని విమర్శించింది. అలా ఎలా విదేశీ కంపెనీని పర్మిషన్స్ ఇస్తారు అని, లైసెన్స్ ఇస్తారని స్టార్‌లింక్ మన యూజర్స్‌కి లైసెన్స్ ఇస్తే, మన భారతదేశ పౌరుల యొక్క డేటా అండ్ డీటెయిల్స్ మొత్తం అమెరికా చేతిలో చిక్కిపోతుందంటూ విమర్శించింది జియో. ముఖేష్ అంబానీ ఎంత బాగా మాట్లాడారో అనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ముఖేష్ అంబానీ స్టార్‌లింక్‌తో చేతులు కలిపాడు. స్టార్‌లింక్ ఇండియాలోకి వస్తే బీఎస్ఎన్ఎల్ దుకాణాలు మూసుకోవాల్సిందే. అది ఎలాగో తెలియాలి అంటే అసలు స్టార్‌లింక్ ఎలా పనిచేస్తుందో కూడా తెలియాలి. సాంప్రదాయక బ్యాండ్ సర్వీసులు భూగర్భ ఫైబర్ కేబుల్స్‌పై సెల్యులార్ టవర్ల మీద ఆధారపడతాయి. స్టార్‌లింక్ మాత్రం లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్‌ని అందిస్తుంది. ఈ ఉపగ్రహాల నుంచి వచ్చే సిగ్నల్స్ భూమి మీద ఉండే రిసీవర్లను చేరుతాయి. తర్వాత ఇంటర్నెట్ డేటాగా మారతాయి. మస్క్ కంపెనీ స్టార్‌లింక్ ప్రస్తుతం ఆర్బిట్‌లో దాదాపు 7,000 ఉపగ్రహాలు ఉన్నాయి. 100 దేశాల్లో 40 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్రతి 5 ఏళ్లకు కొత్త టెక్నాలజీ ప్రకారం తన నెట్వర్క్‌ని అప్‌గ్రేడ్ చేస్తూ ఉంటానని మస్క్ చెప్పారు. వినియోగదారులు స్టార్‌లింక్ సర్వీసులు పొందడానికి స్టార్‌లింక్ డిష్‌తో పాటు రౌటర్ అవసరం. సమీపంలోని స్టార్‌లింక్ శాటిలైట్ క్లస్టర్లకు ఈ డిష్ తనంతట తానే అనుసంధానమవుతుంది. ఇది ఎలాంటి అవాంతరాలు లేకుండా కనెక్టివిటీని అందిస్తుంది. స్టార్‌లింక్‌ను ఒక స్థిరమైన ప్రదేశంలో ఉంచి ఉపయోగించుకునేలా రూపొందించారు. కానీ అదనపు హార్డ్‌వేర్ సహాయంతో కదిలే వాహనాలు, పడవలు, విమానాల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందవచ్చు. ఇంటర్నెట్ ఎలియో శాటిలైట్ వేగంగా స్పందిస్తాయి. సాంప్రదాయక జియో స్టేషనరీ శాటిలైట్లు 600 మిల్లీ-సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఈ స్పీడు కారణంగా వీడియో సమావేశాలు, ఆన్‌లైన్ గేమింగ్, హెచ్‌డీ స్ట్రీమింగ్ వంటి వాటికి స్టార్‌లింక్ సర్వీసులు మరింత ఉపయోగకరంగా పరిగణిస్తాయి. అయితే సాంప్రదాయక ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులైన జియో ఫైబర్, ఎయిర్టెల్, ఎక్స్‌ట్రీమ్ వంటివి నగర ప్రాంతాల్లో మంచి వేగంతో సర్వీసులను అందిస్తున్నాయి. భారత్‌లో ఫైబర్ కనెక్టివిటీ లేని లేదా సరిగ్గా పనిచేయని గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో స్టార్‌లింక్ సర్వీసులతో ప్రయోజనం ఉండొచ్చు. స్టార్‌లింక్ వచ్చిన తర్వాత భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ గణనీయంగా బలపడే అవకాశం ఉంది. మరి ఈ స్టార్‌లింక్ ధర ఎంత ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? స్టార్‌లింక్ ధర ఎంత అంటే ఇదిగో నేను చెప్తా వినండి. భారత్‌లో స్టార్‌లింక్ ప్లాన్‌లు ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ భూటాన్‌లోని స్టార్‌లింక్ సర్వీసుల ధరలను బట్టి భారత్‌లో వీటి ధర ఎంత ఉంటుందో అంచనా వేయొచ్చు. భూటాన్‌లో రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ నెలకు అక్కడి కరెన్సీలో చెప్పాలంటే 3,000 నోంగ్‌ట్రామ్‌గా ఉంది. భూటాన్ కరెన్సీ విలువ భారత్ కరెన్సీ విలువ సమానం అయినందువల్ల భారత్‌లో కూడా రెసిడెన్షియల్ లైట్ ప్లాన్‌కు 3,000 ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ప్లాన్‌లో స్టార్‌లింక్ స్పీడ్ 23 ఎంబీపీఎస్ నుంచి 100 ఎంబీపీఎస్ మధ్య ఉంటుంది. బ్రౌజింగ్, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్‌కి ఈ స్పీడ్ సరిపోతుంది. అదేవిధంగా 25 ఎంబీపీఎస్ నుంచి 110 ఎంబీపీఎస్ వరకు ఉండే రెసిడెన్షియల్ ప్లాన్ ధర 4,200 ఉంటుంది. భారత్‌లో స్టార్‌లింక్ సర్వీసుల ధర 3,500 నుంచి 4,500 మధ్య ఉండొచ్చని టెలికాం మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ ఒప్పందంతో ఇవి మరింత చౌకగా మారవచ్చనే అవకాశం ఉంది. మరి నిపుణులు ఏమనుకుంటున్నారు? వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? స్టార్‌లింక్‌పై వాళ్ళ ఆలోచన ఏముందో తెలుసుకుందాం. భారత్‌లోని 140 కోట్ల జనాభాలో 40% మందికి ఇప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేదని కన్సల్టింగ్ కంపెనీ ఈవై పార్థినాన్ వెల్లడించింది. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువని పేర్కొంది. మరి చైనా గురించి చెప్పాలంటే చైనాలో 109 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారని, భారత్‌లో 75 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారని ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ ట్రెండ్‌ను పర్యవేక్షించే ఒక డేటా రిపోర్ట్ పేర్కొంది. ఇంటర్నెట్ వినియోగంలో ప్రపంచ సగటు 66.2తో పోలిస్తే భారత సగటు వెనుకబడి ఉంటుంది. అయితే ఈ అంతరం తగ్గినట్లు ఇటీవల అధ్యయనాలు చూపిస్తున్నాయి. సరైన ధరలు నిర్ధారిస్తే శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ఈ అంతరాన్ని పూడ్చడంలో సహాయపడగలదు. భారత్ ఆపరేటర్లతో ఈ ధరల యుద్ధాన్ని ఎవరూ ఆపలేరని టెక్నాలజీ అనలిస్ట్ ప్రశాంత్ కె రాయ్ బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిశ్వాస్‌తో అన్నారు. మస్క్ వద్ద చాలా డబ్బుంది. భారత దేశీ మార్కెట్లో పట్టు సాధించడం కోసం ఆయన కొన్ని ఏరియాల్లో ఉచిత సర్వీసును కూడా అందించవచ్చు. స్టార్‌లింక్ ఇప్పటికే కెన్యా, దక్షిణాఫ్రికాలో ధరలు తగ్గించింది. అయితే ఇది అంత సులభం కాకపోవచ్చు.
అధిక ధరల కారణంగా ప్రభుత్వం సబ్సిడీలు లేకుండా పోటీ పడడం స్టార్లింక్ కష్టంగా మారొచ్చని 2023 నాటికి ఒక నివేదికలో ఈవై పార్థినాథ్ పేర్కొంది. భారత్‌లోని ప్రధాన బ్రాడ్‌బ్యాండ్ కంపెనీల కంటే స్టార్లింక్‌కు అయ్యే ఖర్చు 10 రెట్లు ఎక్కువ ఉంటుందని ఆ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్త కవరేజీని అందించడానికి ఎంఈఓ శాటిలైట్ల కంటే ఈఎల్ఈఓఎస్ శాటిలైట్లు చాలా ఎక్కువ అవసరమవుతాయి. దీనివల్ల ప్రయోగ నిర్వహణ ఖర్చులు పెరుగుతాయని ఆ రిపోర్ట్ పేర్కొంది.